అంటే భారతదేశం భాగ్యం ఏంటంటే భగవంతుడు కూడా కొండగా కనబడ్డాడండి ఈ దేశంలో. అది గొప్ప అదృష్టం మనకి. అది గుర్తించిన వాళ్ళు ధన్యులు, గుర్తించని వాళ్ళు ఎప్పుడు ఉంటారు. అందరూ ధన్యులైపోతారా? మొత్తానికి సిద్ధిత్వం ఒకటి, రససిద్ధి కూడా లభిస్తుందయ్యా అన్నాడు. రససిద్ధి అనేది ఒకనొక యోగ ప్రక్రియ. అసలు రససిద్ధి అంటే రసోవైసహ అని చెప్పుకుని బ్రహ్మప్రాప్తే రససిద్ధి అనుకోవాలి. అందుకే తర్వాత మాట నిర్వృతిం అన్నాడు. నిర్వృతి అంటే మోక్షము అని అర్థం. అంటే లౌకికమైన సిద్ధులు మొదలుకొని యోగ సిద్ధులతో కూడా ప్రారంభమై మోక్ష సిద్ధిని కూడా ప్రసాదిస్తుందయ్యా నీ సమీపానికి చేరితే. అంతేకాదు ఈశిత్వంచ వసిత్వంచ సౌభాగ్యం కాలవంచన్. ఈశిత్వ వసిత్వాది అష్టసిద్ధులు కూడా లభిస్తాయి. చాలామందికి తెలిసి ఉంటాయి వసిత్వ ఈశిత్వాదులన్నీ కూడా. అనిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వసిత్వ ఇత్యాది అష్టసిద్ధులు లభిస్తాయి. దానితో పాటు సౌభాగ్యం. సౌభాగ్యం అంటే గొప్ప భాగ్యము, మంగళకరమైన భాగ్యములు లభిస్తాయి. కాలవంచనం, వాడు కాలాన్ని కూడా అతిక్రమించగలడు. అది కాలాన్ని వంచడం అంటే అర్థం. అంటే 100 ఏళ్ళు ఆయువు ఉందనుకోండి, దాన్ని కూడా పెంచుకుంటే కాలాన్ని దాటినట్టే కదా. ఆ స్థితి కూడా లభిస్తుంది. అంటే వాడి కాలం కూడా అనుకూలిస్తుంది. కాలాతీత స్థితిని కూడా పొందగలడు. త్వామాశ్రిత్య నరా సర్వే లభంతాం అరుణాచల. నిన్ను ఆశ్రయించిన వారికి అందరికీ ఇవి లభిస్తాయి అని ఇలా లభించాలని కూడా ప్రార్థిస్తున్నాను అనగానే తథేతి వరదం దేవం అరుణాద్రిహి. అరుణాచలేశ్వర రూపుడైన శివుడు సరైన వరమునిచ్చి పర్వత రూపంగా అక్కడ వ్యక్తమయ్యాడు. మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ విష్ణుస్థుతిలో, ప్రసీద కరుణాపూర్ణ శోణశైలేశ్వర ప్రభో. శోణశైలేశ్వర ప్రభో. శోణ అంటే ఎరుపని చెప్పుకున్నాం కదా. ఎర్రని కొండ రూపంలో ఉన్నటువంటి కరుణాపూర్ణ మహేశ సర్వలోకానాం హితాయ ప్రకటోదయ. నువ్వు లోకహితం కోసం వచ్చినవాడి. ఒక్క మాట చెప్పగలం, అల్పపుణ్యములు కలవారు నీ స్వరూపాన్ని చూడలేరు. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. అంటే పర్వత రూపాన్ని చూడడానికి కూడా బహుపుణ్యములు ఉండాలి. ఆ పర్వత రూపం లోపల దివ్య రూపములను చూడాలంటే ఇంకా పుణ్యములు ఉండాలి అని వివరిస్తూ, పైగా ఎక్కడ నిన్నెవరు అర్చించినప్పటికీ, ప్రదక్షిణ చేసినప్పటికీ, కీర్తించినా స్మరించినా, ఏ కొద్దిపాటి సాధన చేసినప్పటికీ వారికి అనుగ్రహం పూర్ణంగా లభించి వాళ్ళు అపునర్భవ స్థితిని పొందుతారు. అంటే మళ్ళీ తిరిగి జన్మించని స్థితిని పొందుతారు. అంగప్రదక్షిణం కుర్వన్, నీకు అంగప్రదక్షిణలు చేసినా వాళ్ళు అష్టైశ్వర్య సమన్వితులవుతారు. అశేష పాతకములు కూడా తొలగుతాయి. అరుణాచల రూపేణ ప్రాప్త స్థావరలింగతాం తైజసం లింగమేతద్ధి సర్వలోకైక కారణం. సర్వలోకములకు కారణమైనది ఈ తైజసలింగం. ఎందుకంటే తేజస్సే ఒక రూపాన్ని ఇస్తుంది. చాలామందికి తెలిసిన విషయమే. ఆకాశము శబ్దగుణకం, వాయువు స్పర్శగుణకం, అగ్ని రూపగుణకం. కనుక ఆకాశతత్వంగా పరమేశ్వరుడు ముందు వ్యక్తమై అక్కడి నుంచి వాయుతత్వంగా వస్తూ కంటికి గోచరించేపటికి అగ్ని రూపం అవుతాడు. అది ఆలోచించుకోవాల్సినది. కానీ అరుణాచలంగా గోచరించిందంటే ఈయన ఆకాశం కాడా వాయువు కాడా అంటే ఆకాశ వాయువులు కంటికి గోచరించవు. కంటికి గోచరించేది అగ్ని గనక పరమాత్మ యొక్క ప్రథమ గోచర రూప అగ్ని అవుతుంది. కానీ అగ్నిలింగంగా వచ్చాడు. అది దీనిలోకి తెలుసుకోవాల్సిన అందమైన అంశం. అందుకు నీ నుంచే మొత్తం వచ్చింది అని చెప్పడానికి ఇది కారణం. అరుణాచల ప్రథమలింగం అది. అంతేకాదు ఈ అరుణాద్రి యొక్క విశేషం ఏంటంటే యుగాంతంలో కూడా ఇది నశించదు సరికదా. సర్వలోక బీజములు తనలోకి లాక్కుంటుంది. అంటే తిరిగి తర్వాత సృష్టికి కావలసిన బీజములు ఎందులో దాగి ఉంటాయో దాని లింగం అంటారు. ఇది ఒక లింగ శబ్దానికి ఇది ఒక నిర్వచనం అండి. ఇంత తత్వం లింగంలో ఉంది. అంత లింగం గురించి మహాలింగం ఆవిర్భవించినప్పుడు తెలుసుకోపోతే ఎలా అని ఇంత తెలుసుకున్నాం మనం. అటువంటి మహాలింగానికి నమస్కారం చేసుకుంటూ అటువంటి మహాలింగం ప్రపంచంపై దయతో పర్వత రూపంలో ప్రత్యక్షమైంది. ఇది బీజస్థితి. అందుకు ఇంత వర్ణన ఎందుకంటే యోగి ధ్యాన స్థితిలో నీలో లీనమైపోతాడయ్యా. నీలో అంటే నువ్వెక్కడున్నావు? కళ్ళు మూసుకుని ఈశ్వరులో ఐక్యమావాలని ప్రయత్నిస్తున్నారు కానీ కైలాసానికి పాకి ఐక్యమావాలని ప్రయత్నించట్లేదే. అంటే వాడు ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. ఆయన ఉన్నాడు కనుక హృదయం అన్నట్ట. గొప్ప రహస్యం ఇది. హృత్ అయం, ఆయన యొక్క రహస్య స్థానం ఇది. అందుకు హృదయం అన్నారు గొప్ప మాట ఇది. హృదయం అనే పేరే భగవంతుడు రహస్యముగా ఉన్న చోటు అని అర్థం. అంటే ఇంద్రియాలకు అతీతముగా ఎక్కడున్నాడు దాని పేరు హృదయం అంట. అంటే హార్ట్ ఇక్కడ అక్కడ అని కాదు. ఒక్కొక్క యోగి యోగమునందు దేనికి ఏ కేంద్రం దృష్టి పెట్టి ఈశ్వరుల్లో ఐక్యమయ్యాడో వాడికి అది హృదయం. ఇది ఒక రహస్యం. అలాగా అక్కడ నువ్వు అహం అహం అని స్ఫురిస్తూ ఉన్నావు ప్రతివాడు హృదయంలో. హృదయంలో చెట్టు మొదటి ఎక్స్ప్రెషన్ అహం. అహం నేను అని వస్తుంది ఇక్కడ. ఆ నేనుతో మనస్సు మొదలవుతుంది.
మొదలు కాకముందు పరమాత్మ, తర్వాత నేను వచ్చింది. కానీ నేనును పట్టుకుంటే నేను ఎక్కడి నుంచి వచ్చిందో పట్టుకోగలవు. అదే నేను తెలుసుకో అన్న అరుణాచలుని సన్నిధిలోనే రమణ మహర్షి నేను తెలుసుకో అని చెప్పాడు ఇక్కడ. కనుక లోపల నువ్వే అహం అహం అని నాట్యం చేస్తున్నావు. అచలం డ్యాన్స్ చేస్తుంది. అహం అహం అనే వైబ్రేషనే డ్యాన్స్. అందుకే త్వయ్యరుణాచల సర్వం భూత్వా స్థిత్వా ప్రలీనమేతచ్చిత్రం హృజ్జగమిత్యాత్మతయా నృత్యసి భోస్తే వదంతి హృదయం నామా అంటున్నారు. అరుణాచల పంచరత్నాల్లో రమణులు వారు అరుణాచలేశ్వరుని ఉద్దేశించి చెప్పిన శ్లోకానికి ఇప్పటి వరకు వ్యాఖ్యానం చేసుకున్నామంతే. ఉన్నది ఇక్కడ చెప్పుకున్నాం. త్వయి అరుణాచల సర్వం భూత్వా స్థిత్వా ప్రలీనం ఏతచ్చిత్రం. ఈ అరుణాచల నియందే ఈ సర్వ జగత్తు కూడా భూత్వా కలిగి, స్థిత్వా ఉండి, ప్రలీనం పూర్తిగా లీనమవుతుంది. ఇదే ఆశ్చర్యం. ఇంతకంటే ఆశ్చర్యం ఏముందయ్యా? ఆశ్చర్యవత్ పశ్చిత కశ్చిదేనం అన్నట్టుగా ఆశ్చర్యం అంటే నువ్వే, అద్భుతం అంటే నువ్వే. ఆ నువ్వు హృది అహమిత్యాత్మతయా నృత్యసి, నేను ఉన్నాను అంటూ నిరంతరం ప్రతి వాళ్ళ అహం రూప స్ఫురణగా ఉన్నవాడు నువ్వే. అందుకే హృదయం నామా, నువ్వు ఎక్కడున్నావు దాన్ని హృదయం అంటారయ్యా అని చక్కగా చూపించారు. అంటే ఎంత అరుణాచలం ఇక్కడికి వచ్చిందనమాట. మన కొండ ఏమిటంటే ఇక్కడ వాడిని చూడడం కోసం సహకరించాలని స్వామి కొండ రూపంలో ఉన్నాడు. కనుక బహిర్గతమైన క్షేత్రములన్నీ అంతర్గతంగా ఉన్న పరమాత్మని చూడడానికి ఉపకరించేవి.